మెగా బ్రదర్ నాగబాబు టాలీవుడ్ లవర్స్ కి బుల్లితెరపై ఫుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో సాగే జబర్దస్త్ ప్రియులకి పరిచయం అక్కర్లేని పేరు. టవర్ స్టార్, లాఫింగ్ స్టార్ గా పాపులర్ అయిన నాగబాబుపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ స్ప్రెడ్ అవుతోంది. అదేంటంటే ఆయన ఇంట్లో పిల్లి వీధిలో పులి అనేది. రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 ఆడియో సక్సెస్ మీట్ లో నాగబాబు అటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి, ఇటు రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ కి ఎట్ ఏ టైం అదే స్టేజ్ నుంచి వార్నింగ్ పంపాడు. మెగా ఫ్యాన్స్ మదిని దోచాడు. అంతేకాక వాళ్ల నోళ్లకు కూడా తాళం వేశాడని హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నాగబాబు విరుచుకు పడితే సునామీ వచ్చినట్లు, సింహం గర్జించినట్లు ఉంటుందని అంటుంటారు. అంతకు ముందు ఓ మెగా మీటింగ్ లో పవన్ ఫ్యాన్స్ పైన అదే రేంజ్ లో నిప్పులు చెరిగాడు. మేం పిలుస్తున్నాం, వాడే రావడం లేదంటూ విరుచుకుపడ్డాడు. ఈ మ్యాటర్ని పక్కన పెడితే ఇలా లయన్ గర్జించినట్టు మాట్లాడే నాగబాబు ఇంట్లో పిల్లిలా మారిపోతాడా? ఇందులో నిజమెంతో తెలియదు కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో రాకెట్ రాఘవ వీధిలో సింహాలుగా ఉండే మగాళ్లు ఇంట్లో భార్య పెత్తనం దెబ్బకి పిల్లులుగా మారిపోతారని డైలాగ్ పేల్చాడు. ఎవరిదాకో ఎందుకునైనా మన నాగబాబు గారి పరిస్థితి కూడా అంతేనంటూ చమత్కారం విసిరాడు. దీనిపై స్పందించిన లాఫింగ్ స్టార్ నాగబాబు కూడా సరదాగా నవ్వుతూ అవును రాఘవ, అవునవును, మగాళ్ళకి ఇది తప్పదంటూ ఆ కామెడీని కొనసాగించాడు. ఇది అసలు మ్యాటర్. ఇలా తనపై వేసిన జోక్లను కూడా ఆస్వాదిస్తూ టీం లీడర్లను ఎంకరేజ్ చేస్తూ ఉండడంతోనే జబర్దస్త్ షోకి నాగబాబు రియల్ గాడ్ గా మారాడు. అంతే కదా.